ఒకవైపు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసుల నుంచి ఏదైతే సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటూ పదే పదే హైకోర్టు తలుపులు తడుతున్న ఈ వైసీపీ నాయకులు నిన్న సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన పోలీసుల మీద రాళ్ల దాడి చేయటం కానీ, అలాగే చూస్తే గనక ఒక మహిళా అధికారిని మీద చేతులేసి అసభ్యంకరంగా చేతులేసి నెట్టివేయటం కానీ అసలు ఎలా చూడాలంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే గనక వైజాగ్ పర్యటనలో భాగంగా చేశారో ఎలా చూడాలంటారు ఇది? అందరికీ నమస్కారం అండి. ఇది మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో చేసిన యాత్ర చాలా దారుణంగా జరిగిందని మేము భావిస్తున్నామండి. అతను దేనికి పాదయాత్ర అతను మామూలు యాత్ర ఎందుకు పెట్టుకున్నాడంటే సీదిలి అప్పలరాజుని పరామర్శించడానికి పెట్టుకున్నాడంటే అది అన్యాయం. అతను ఒక నేరంలో భాగంగా పోలీసులు వారు అరెస్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా బాధితుల్ని ఓదార్చి వాళ్ళని సొంతం చేకూరుస్తారు, కానీ మన జగన్ రెడ్డి అంతా సృష్టికి విరుద్ధం కాబట్టి ఈ ప్రకృతికి వికృతి అలానో సాంప్రదాయాలకి విరుద్ధంగా జగన్ రెడ్డి ఇప్పుడు నేరం చేసిన వ్యక్తిని ఎక్కడైనా అతను మామూలుగా సందర్శించడం రివాజ్ అయిపోయిందండి. ఈ యాత్రలో భాగంగా అతను వాళ్ళ కాలకేయ గుంపు వైసీపీ గుంపు చేసిన ఈ రాళ్ల దాడిని ఒక గౌరవనీయులైన మహిళా ఎస్ఐ గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీరు మనుషులా లేకపోతే పశువులా అని మేము ప్రార్థిస్తున్నాము, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అదే మరి మీకు మామూలు భార్యలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఎవరినైనా సాటి మహిళలు కనపడితే వాళ్ళని మన కుటుంబ సభ్యులలాగా భావించుకోవాలి, మన సోదరులాగాను అమ్మలాగాను మన అట్లా గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అలాంటిది మీరు ఒక మహిళా ఎస్ఐని ఆ విధంగా ట్రీట్ చేయటం చాలా బాధాకరమైన విషయం. అందరూ ఖండిస్తున్నారు, ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. జగన్ రెడ్డి నువ్వు బేషరతుగా ఈ విషయంలో ప్రజలందరికీ, మహిళా మా తల్లులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నీకు మహిళలంటే ఎందుకు అంత చులకనో మాకు అర్థం కాదు. నీకు సాటి తోబుట్టువు సోదరి షర్మిల గారు సర్జరీ చేయించుకొని పాపం బెడ్ మీద ఉంటే ఆమె సందర్శించడానికి టైం దొరకలేదు, కానీ ఒక నేరస్తుడిని నువ్వు పరామర్శించడానికి నీకు టైం దొరికిందంటే ప్రజలు నిన్ను ఏ విధంగా మామూలుగా ద్వేషిస్తారో నువ్వు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు నీకు షర్మిల గారిని సందర్శించడానికి ఎందుకు టైం దొరకలేదు? ఒక నేరస్తుడిని సందర్శించడానికి పొలవమని అంత నువ్వు సందర్శించాలనుకుంటే వాళ్ళు నీకు 5 గంటలకు టైం ఇచ్చారు. సింపుల్గా 2-3 కార్లు వెళ్ళి సందర్శించి మాట్లాడుకోవచ్చు, గంటలు మాట్లాడుకొని రావచ్చు. దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నువ్వేదో పెద్ద వీరుడి సూర్యుడి యుద్ధం చేసి స్వాతంత్రం తెచ్చిన వీరుడిలాగా అంతమందిని గ్యాదర్ చేసి ఇలాగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి నువ్వేం సాధించావో నీకైనా అర్థమవుతుందో లేదో మేము ప్రశ్నిస్తున్నాము. అసలు ఎల్లుండి ప్రధానమంత్రి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మామూలుగా వాళ్ళు ఏర్పాట్లో అధికారులందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నం అంటే నువ్వు వాటిలన్నింటిని భగ్నం చేయడానికి వెళ్ళినట్టుంది, కానీ ఈ కడుపు మంటను చూపించడానికి వెళ్ళినట్టుంది. కానీ నువ్వు అట్లా ఒక యాత్ర పెట్టుకొని ఒక మహిళా ఎస్ఐ పట్ల మీ శ్రేణులు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి నువ్వు ఎందుకు సమర్థించావు, ఎందుకు ఖండించవు, వాళ్ళకి ఎందుకు క్షమాపణ చెప్పమని మేము ప్రశ్నిస్తున్నాము. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక రకంగా చూస్తే గనక అక్కడ మహిళా ఎస్ఐ మీద దాడి జరుగుతున్న ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జే దాడి చేయడానికి ప్రయత్నించడం, అక్కడ ఇంకా చూస్తే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గనక సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి పోలీసు అధికారులు బట్టలు ఉప్పదేస్తామంటూ మాట్లాడటం కానీ ఇవన్నీ చూస్తే గనక ఎలా చూడాలండి? పోలీసుల మీద దాడులు చేయడానికి వీళ్ళందరూ సిద్ధపడే బయటకు వచ్చారనుకున్న విధంగా ఉందనుకోవచ్చు అంటారా? ఇదంతా పక్కా ప్లాన్డ్ గా జరిగిన కార్యక్రమం లాగా కనపడుతుందండి. వాళ్ళలో ఏ కోశాన భయం, డిపార్ట్మెంట్ అంటే భయం కానీ బెరుకు కానీ ఏమి లేదు. నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వాళ్ళు దాడులు చేస్తున్నారండి. పోలీసులు మన రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ అండి. మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారని పోలీసు వ్యవస్థని. ఇప్పుడు వాళ్ళని ఆ విధంగా రాళ్ళని దాడి చేసి మహిళల్ని ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు రెండోసారి మనల్ని ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు జగన్ రెడ్డి మేము నిన్ను ఒకటే ప్రశ్నిస్తున్నాం. మరి నిన్న ఒక సంఘటన జరిగింది గుంటూరులో, దురదృష్టకరమైన సంఘటన. పార్టీ ఇమీడియట్గా స్పందించింది, వాళ్ళు సస్పెండ్ చేసింది. నువ్వేం చేస్తున్నావు? మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. నువ్వు నిజమే నీకు నైతిక విలువలు ఉంటే మాత్రం ఇమీడియట్గా అమదాల వలస ఇన్ఛార్జిని పార్టీని సస్పెండ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము.
లేకపోతే మట్టుకి నీకు మహిళల చేతుల్లో 2024లో జరిగిన సన్మానం కన్నా ఘన సన్మానం జరిగిందని మేము తెలియజేస్తున్నామండి. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఒకవైపు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఓపెనింగ్ ఉందో, ఓపెనింగ్ కి ముందలే ఇంత హడావుడి చేయటం అక్కడ ఎలా చూడాలంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? దాని వెనక మళ్ళీ ఏదైనా కుట్ర కోణం ఉందనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఉంటుందండి. అతను కావాలి పెట్టుకున్న, ఎందుకంటే రాష్ట్రం ఎంతో సంతోషకరమైన సహృదయమైన వాతావరణంలో ఉందండి. మన రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతున్న సందర్భం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది. అప్పుడు మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే హైదరాబాద్ ఏ విధంగా వేగంగా డెవలప్ చెందిందో, ఉత్తరాంధ్ర జిల్లాలు తదనుగుణంగా మన ఆంధ్ర కోస్తా జిల్లాలు అభివృద్ధి చెందుతాయని మేము భావిస్తున్నామండి. ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి ఈ పేరు చంద్రబాబు నాయుడుకి ఆడొచ్చిద్దనని భయంతోనే జగన్ రెడ్డి ఇలాంటి శాంతి భద్రతల విఘాతం కలిగించి విఘాతం కలిగించే భాగంగానే ఈ యాత్ర పెట్టుకొని ఇట్లా వాళ్ళు దాడులు, పోలీసుల మీద దాడులు, మహిళల్ని అసభ్యంగా ఎస్ఐ గారి మీద అసభ్యంగా ప్రవర్తించారని మేము భావిస్తున్నామండి. అంటే ఏదైతే ప్రధానమంత్రి గారి పర్యటన ముందర రాష్ట్రంలో ఏదైనా అలజడి ప్లాన్ చేస్తే గనక ఇదంతా టాపిక్ డైవర్ట్ అయ్యే విధంగా ఏదైనా చేయడానికి లేదంటే ప్రధాని పర్యటన అడ్డుకునే భాగంలోనే ఇదంతా చేసి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు? ఏం లేదండి, ఇదన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. జగన్ రెడ్డి బాగా సిద్ధహస్తుడండి డైవర్షన్ పాలిటిక్స్ లో కానీ, ఇట్లా లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయడంలో కానీ జగన్ మించిన వాళ్ళు లేరండి. అంత ముందు కూడా ఆయన స్వర్గీయ పద్మనాభం గారితో మామూలు మీటింగ్ పెట్టించి వాళ్ళ మనుషులతో రైలు తగలు పెట్టించాడండి. ఇది కూడా ఇలాంటి కార్యక్రమేనండి. ఇప్పుడు భోగాపురంలో అంతా మంచిగా ఉత్తరాంధ్రలో సంతోషమైన పండగ వాతావరణం నెలకొని ఉందండి. దాన్ని నాశనం చేయడానికి, వాతావరణం భగ్నం చేయడానికి జగన్ రెడ్డి యాత్ర పెట్టుకున్నాడని మేము భావిస్తున్నామండి. సో ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే కనుక ఎక్కడైనా సరే బాధితులను పరామర్శించకుండా బాధించిన వాళ్ళని పరామర్శించడం ఎలా చూడాలంటే, అందున అసలుకి అక్కడ అవతల పక్క వ్యక్తి చనిపోయినా సరే 40-45 ఏళ్ల వయసు అయిపోయింది అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్ రెడ్డికి ఉన్న విచిత్రమైన మనస్తత్వం నాకు తెలిసి ఎట్లా కూడా లేదనుకుంటున్నానండి. అతను ఏంటంటే, అతను పాలించిన 5 సంవత్సరాల కాలంలో బాధితుల మీద కేసులు పెట్టాడండి. విచిత్రంగా దాడులు చేసిన వాళ్ళ మీద కాకుండా, హత్యలు చేసిన వాళ్ళ మీద కాకుండా, హత్య గావించబడిన కుటుంబాల మీద మాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్లకు వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెట్టించాడండి. ఇప్పుడేమో విచిత్రంగా మామూలు నేరాలు చేసిన వాళ్ళని బాధితుల్ని కాకుండా నేరగాళ్ళని సందర్శిస్తూ ఉన్నాడండి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇదంతా మనసులో పెట్టుకుని ప్రజలు రేపు 29 ఎలక్షన్లో చెల్లు అనిపించేటట్టుగా తీర్పిస్తారండి. 11 నుంచి 1కు తీసుకొచ్చిన జగన్ రెడ్డిని ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మేము భావిస్తున్నామండి. ఈ ప్రభుత్వం మీద నా యుద్ధం కొనసాగుతుంది, ఎంతకంటే తీవ్రంగా ఉంటుంది అని మాట్లాడుతున్న సందర్భంలోనే ఒక మహిళా జర్నలిస్టు మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి గురించి మాట్లాడండి అని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆయన అసలు ఏం సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం కానీ ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఆయనేమో ప్రభుత్వం మీద యుద్ధం చేస్తానంటున్నారు, కానీ ఒక మహిళా జర్నలిస్ట్ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? అసలు ఇది ఏముందండి, అంత శాంతిబద్ధ మామూలుగా దోచుకోవటం, దాచుకోవటం, మామూలు ప్రత్యర్థుల్ని హింసించడం, హత్యలు చేయటం, ఈ తప్ప జగన్ రెడ్డి ప్రభుత్వంలో చేసింది ఏం లేదండి. శూన్యం. చెప్పుకోవడానికి ఏం లేకనే అతను మొహం చాటేశాడని మేము భావిస్తున్నాము. అతను మహిళా జర్నలిస్ట్కి అతను ఎప్పుడైనా సరే రికార్డెడ్ ప్రెస్ మీట్లే రిలీజ్ చేస్తాడు జగన్ రెడ్డి గారు. వాళ్ళ రూమ్లో వాళ్ళు కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకొని రికార్డెడ్గా రిలీజ్ చేస్తూ ఉంటాడండి. మా పబ్లిక్గా అతను ఫేస్ చేయలేడు. విలేకరులు అడిగే ప్రశ్నలకి అతను సమాధానం చెప్పలేక సమాధానం దాటివేశాడని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.